విద్యార్థులకి అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉమెన్స్ సెల్ సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. గర్ల్ చైల్డ్ ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా సమస్యలు, వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి అవగాహన లేకపోవడం, తర్వాత విద్యావంతులుగా ఉండకపోవడం, సామాజిక సమస్యలు, ఇలాంటివన్నీ చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అయితే మనందరికీ కూడా తెలుసు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి కమలా హారిస్, ఆమె కూడా అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నల్లజాతి యువతి అనేటువంటి ఒక వివక్ష ఎదుర్కోవడం జరిగింది. అప్పుడు వారి తల్లి కమలా హారిస్ గారు, మనకి మన శక్తి చాలా ఉంది కాబట్టి మనవాడు మొహాలు కనిపిస్తే మనకు ఆనందం, మన పిల్లల మొహాలు అయితే ఇంకా బాగుంది. మన ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, మన స్టూడెంట్స్ చాలా మంది అచీవ్ చేశారు, వాళ్ళందరితో కలిపి ఒక వీడియో క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ విల్ షో దట్ వీడియో టు ఆల్ ద పీపుల్. ఓకే, సో టుడే we are celebrating this National Girl Child Day on this day of 24th January. ఈసారి ఇచ్చినటువంటి థీమ్ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను, ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. సో ది గర్ల్స్ విల్ గివ్ అస్ బ్రైట్ ఫ్యూచర్ ఇఫ్ యూ ఎంపవర్ దెమ్. అది ఈరోజు ఉండేటువంటి థీమ్, మనకి ఇయర్లో ఉండేటువంటి థీమ్. Most of you know that Ministry of Women and Child Development in 2008 they brought this National Girl Child Day. Because మనము ఇది సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చాలా మంది వక్తలు మాట్లాడతారు, చాలా మంది చెప్పారు, there is a great demand for this subject, necessity కూడా ఉంది, కన్సర్న్ కూడా ఉంది. 3 రకాల పాయింట్స్ ఉంటాయి. ఇది ఒక రిపోర్ట్ చూసినట్లయితే ఈ మధ్యలో జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఆఫ్ 2021 15th ఎడిషన్లో అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ ఇండియా స్టూడ్ ఓన్లీ 140 ర్యాంక్. దట్ ఈస్ అలార్మింగ్ యాక్చువల్. జెండర్ గ్యాప్ రిపోర్ట్లో 156 కంట్రీస్లో మనకు 140వ ప్లేస్ రావడం అనేది అంత మంచిది కాదు. మీరేమో ర్యాంక్ ఎక్కువ అనుకుంటున్నారు, కాదు. 156 కంట్రీస్ లిస్ట్లో మనం 140 ప్లేస్లో ఉన్నామంటే బాటంలో ఉన్నాం. మనకన్నా కూడా బంగ్లాదేశ్ 65 ర్యాంక్, నేపాల్ ఈజ్ 106. వేణుగోపాల్ సార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉదయశంకర్ అండ్ ఉమెన్ సెల్ మెంబర్స్ మధుమతి గారు అండ్ సాయి శ్రవంతి గారు అండ్ డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అనగా. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ అనేది ఒక రోజు సార్ అన్నట్టు కాకుండా ఇంకా దానికి మనము మంచిగా కృషి చేయాలి అనేది సార్ సంకల్పం. సో ఒక రోజుతో కాకుండా ఇది కంటిన్యూస్ యాక్టివిటీ అవ్వాలి అనేసి అని చెప్తున్నారు. సో నిజంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ అయితే ఆదర్శగానే కృషి చేస్తుంది సార్. సో ఇంకొకటి, మీరు చెప్పినటువంటి ప్రతి సమస్య మనకు రిపోర్ట్స్ పరంగా చూస్తే ఇట్ ఈస్ దేర్, బట్ సామాజికంగా జరిగిన మార్పు పరిస్థితుల్లో చూస్తే చాలా ఆశావాదంగానే మన పరిస్థితి అయితే మెరుగ్గానే ఉందని చెప్పాలి. కాకపోతే స్టిల్ దేర్ ఈస్ ఎ నీడ్ టు చేంజ్. సమాజంలో ఇంకా మార్పు రావాలి, సమాజంలో పరిస్థితులు ఇంకా మార్పు రావాలి, దాని ద్వారా ఈక్వల్ యాక్సెస్. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికి మాకు అవకాశం కల్పించినందుకు విక్రమసింహపురి యూనివర్సిటీ పెద్దలకు నా కృతజ్ఞతలు. దాదాపు నేనైతే చెప్పాలనుకున్నటువంటి సార్లు చెప్పేశారు, అయినా 2 మాటలు చెప్పదలుచుకున్నాను. చేసేయాలి. సో 7:30 పైన వీలైనంత వరకు నో మేజర్ మీల్. సో వాటర్ తీసుకోవచ్చు, ఇంకేదైనా ఆకలిస్తే స్నాక్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పీసీఓడి డైట్ ప్లాన్ అనమాట. ఎట్లా చేసుకోవాలి, చాలా అనుకుంటా ఉంటారు ఏం చేయాలి అని. ఇట్లా చేసుకుంటారు. స్లీప్ 6 to 8 hours మినిమం స్లీప్ ఉండాలి పీసీఓడి కంట్రోల్కి. అది చూసుకోండి. ఎక్కువ ఫోన్లు చూసుకోవడము, టైం వేస్ట్ చేసుకుంటా, చిక్ చాట్లు అదంతా ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. ఇప్పటి నుంచి హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటా అంటే ఒక 1 year 2 years మొత్తం సెట్ అయిపోతుంది.
థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ సమయంలో మాకు సహాయం అందిస్తున్నారు. మా కార్యక్రమం